అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురు కావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొనడం, ఆలయాలను సందర్శించడం వంటివి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. శివుని నామస్మరణతో రోజును ప్రారంభించడం మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది, కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించవద్దు. నష్టపోయే ప్రమాదం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన వ్యయాలను నివారించండి. ఈరోజు మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నలుగురితో కలిసిపోవడానికి ఇది మంచి సమయం. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి. సరస్వతీదేవి అనుగ్రహంతో మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మంచి కేరు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. చిన్నపాటి అలకలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ ఆటతీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ మాటల్లో, చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం. మీ మాటల్లో, చేతల్లో హుందాగా వ్యవహరించటం అవసరం. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. వైవాహిక జీవితంలో
ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు, భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది. మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి. కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు. మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు. భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతాభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంభాషణలలో విజయం సాధిస్తారు. ఇతరులతో సున్నితంగా, సమర్థవంతంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో మీ మాట తీరు అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా వాటిని వీక్షించడానికి ఇది మంచి రోజు. మీ సంప్రదాయాలను గౌరవిస్తారు. వాటిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొందరు మీ సాంస్కృతిక విశ్వాసాలను ప్రశ్నించవచ్చు. వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించవచ్చు. మీ విలువలను నిలబెట్టుకోండి. వాటిని ధైర్యంగా సమర్థించండి. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.